దుగ్గిరాలలో జరిగినటువంటి దారుణ ఘటనకి సంబంధించినటువంటి విషయంలో పోలీసులను న్యాయం కోరుతున్నటువంటి అంశం ఇక్కడ చోటు చేసుకుంది. ఏదైతే గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ నోటీస్కి ఈ విషయం తీసుకువెళ్ళినా కూడా దాడి జరిగిందని. విషయం ఏంటంటే దుగ్గిరాల మండలం పెదకొండూరులో బుధవారం మధ్యాహ్నం కత్తుల దాడి చోటు చేసుకుంది. 15 సెంట్ల స్థలం వివాదంలో అక్కా చెల్లెళ్ళ కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ఏకంగా 4 కత్తిపోట్లకు గురయ్యారు. సాయికృష్ణ అనే యువకుడు ఛాతీలో కత్తి లోతుగా దిగబడింది. మంగళగిరి ఆసుపత్రిలో వెంటిలేటర్ మీద మృత్యుతో పోరాడుతున్నాడు. ఇది క్షణికావేశంతో జరిగిన దాడి కాదు, ముందస్తు ప్లాన్తోనే జరిగింది. పోలీసులకి ఇంటిమేట్ చేసినా స్పందించలేదు, తగినటువంటి న్యాయం జరగలేదు అంటున్నారు ఇప్పుడు బాధితులు. దాడి జరగడానికి 48 గంటల ముందే ఎస్పీ దగ్గరికి వెళ్ళి ప్రాణహాని ఉంది, మా ప్రాణాలకు హాని ఉంది, ప్రత్యర్థులు కత్తులతో దాడులకు తెగబడే అవకాశం ఉందని లెటర్ రాసి లిఖితపూర్వకంగా కంప్లైంట్ కూడా ఇచ్చారట. కానీ అక్కడ పోలీసులు తగినటువంటి రక్షణ కల్పించకపోవడంతో ఈ ఇష్యూ జరిగింది. ఇందులో దుగ్గిరాల స్టేషన్లో సరైనటువంటి ప్లాన్ చేయలేదు. అక్కడ ఉన్నటువంటి పోలీసుల మీద నమ్మకం లేకనే మేము ఎస్పీ గారి దగ్గరికి వెళ్తే ఎస్పీ గారు చెప్పినా కూడా పట్టించుకోకపోవడంతో కత్తిపోట్లు జరిగినాయి. ఇంతవరకు కూడా చర్య తీసుకోవట్లేదు అన్నటువంటిది ఇప్పుడు బాధితులు చేస్తున్నటువంటి ఆరోపణ. ఏదైతే ఆసుపత్రిలో ఉన్నా కూడా పట్టించుకున్న దిక్కు కూడా లేదు. కత్తిపోట్లకు గురైన వాళ్ళని కూడా కనీసం స్టేట్మెంట్లు కూడా పోలీసులు తీసుకోవట్లేదు అన్నటువంటిది ప్రధానంగా హైలైట్ చేస్తున్నటువంటి విషయం. ఇప్పుడు ఇదొకటి సంచలనం సృష్టిస్తోంది గుంటూరు జిల్లాలో. ఏం లేదు, వాళ్ళు ఇక్కడ వీడియో తీసుకుంటున్నారు. బ్రదర్ మీరు వెళ్ళిపోండి, వెళ్ళండి వెళ్ళండి, బాయ్ వెళ్ళిపోండి. మీరంతా ఎవరు? వెహికల్ ఎవరిది? వెహికల్ ఎవరిదండి?